హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి, ఉపేంద్ర నటించిన యువై, విజయ్ సేతుపతి నటించిన విడుదల 2, సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముపాసా మూవీలు మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేస్తారు. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ 18 రోజుల కలెక్షన్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి 2 రోజుల్లో పర్వాలేదు అనిపించే కలెక్షన్లు అయితే సాధించింది. ఇప్పుడు 3వ రోజుకి వచ్చేసరికి సండే అడ్వాంటేజ్ తో జోరు పెంచి మంచి కలెక్షన్లు సాధించింది. ఇక మొదటి 2 రోజుల్లో 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు 3వ రోజు కొంచెం గ్రోత్ ను చూపించి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకుంది. ఆన్లైన్ లో అయితే 5,000కు పైగానే టికెట్ సేల్స్ జరగగా ఈ మూవీ ఆఫ్లైన్ లో కూడా మంచి జోరుని చూపించి దుమ్ముదుమారం చేసేసింది. ఇక 3వ రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 95 లక్షల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది. ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 90 లక్షల దాకా గ్రాస్ ని, సీడెడ్ లో 20 లక్షల దాకా గ్రాస్ ని, ఇక టోటల్ ఆంధ్రాలో 1 కోటి దాకా గ్రాస్ ని, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 20 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 210 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 1.10 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ముందు పండగ ముందుంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ కి దగ్గరికి వెళ్తుందో చూడాలి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ యువై మూవీ ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. రాష్ట్రాలతో సైతం వీకెండ్ లో మంచి జోరు చూపించగా కన్నడలో మాత్రం ఇంకా బెటర్ హోల్ చూపిస్తూ ఇయర్ లోనే బెస్ట్ కలెక్షన్ సాధించే మూవీస్ లాగా దూసుకుపోతుంది. 3వ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 90 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకోగా ఇక టోటల్ తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 2.57 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.20 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక క్రిస్మస్ ముందుంది కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుతుందో చూడాలి. ఇక 3వ రోజు కర్ణాటకలో 6.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా మరోసారి ఎక్సలెంట్ హోల్ అయితే చూపించింది. ఈ మూవీ 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే ఇక కర్ణాటకలో 19.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 2.55 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 90 లక్షల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 23.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 11.45 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 23.55 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర మక్కలం సెల్వం విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ విడుదల 2 ఈ వీకెండ్ లో రిలీజ్ అయి తమిళనాడులో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మిస్సిట్ టాక్ తో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్దగా హోల్ అయితే చూపించలేకపోయింది. ఇక 3వ రోజు ఈ మూవీ 50 లక్షల రేంజ్ లోనే గ్రాస్ అయితే సొంతం చేసుకోగలిగింది. మొత్తం మీద ఈ వీకెండ్ లో ఈ మూవీ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 75 కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది. మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇంకా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే 3వ రోజు తమిళనాడులో ఎక్సలెంట్ హోల్ ను అయితే చూపించింది. ఈ మూవీ అక్కడ 7.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. దుమ్ము దుమారం చేస్తూ ఓవర్సీస్ లో కూడా డీసెంట్ కలెక్షన్ అయితే సాధిస్తుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 22.95 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 2.40 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 1.20 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో 9.15 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 37.20 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 18.10 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే మరో 16.90 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. అలాగే
అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాస్ రచ్చ అయితే చూపిస్తుంది. ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ అయితే బెమ్మరథం పడుతున్నారని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మాస్ రచ్చ చేస్తూ ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మొదటి 2 రోజుల్లో ఎక్సలెంట్ హోల్ ను చూపించి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా, ఇప్పుడు 3వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ ఇప్పుడు ఏకంగా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకుంది. మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 7.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే 3.60 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఇంగ్లీష్ వర్షన్ కూడా కలుపుకుంటే ఈ మూవీకి 7.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకొని దుమారం చేసేసిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ పండగ వీకెండ్ ముందు ఉంది కాబట్టి ఈ మూవీ ఇంకెంత ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేస్తుందో చూడాలి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ ఇప్పటికి 18 రోజులు పూర్తి చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసేస్తుంది. ఇక 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి కలెక్షన్ తో ర్యాంపేజ్ చూపించింది. ఇక్కడ ఈ సినిమా కూడా ఎపిక్ లాంగ్ రన్ అయితే సొంతం చేసుకుంటుంది. 3వ వీకెండ్ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి లాంగ్ రన్ సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసేస్తుంది. ఇక 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ సండే అడ్వాంటేజ్ తో రిమంబుల్ ట్రెండ్ అయితే చూపించింది. ఇక్కడ ముందుగా ట్రాక్ చేసిన సెంటర్ల ప్రకారం 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా, ఆ అంచనాలన్నీ మించిపోయి కూడా 3.51 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకొని దుమారం చేసేసింది. ఇక 18వ రోజు ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ సృష్టించింది. ఇక హిందీలో కూడా ఎక్సలెంట్ హోల్ చూపించి 27 కోట్ల నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇక 18వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 19.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా, అలాగే 44 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 90.92 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 30.01 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 22.30 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 12.05 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 9.19 కోట్ల దాకా షేర్ ని, ఇక గుంటూరులో అయితే 13.55 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 11.42 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 7.12 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 196.50 కోట్ల దాకా షేర్ ని, అలాగే 290.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటకలో 48.20 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 31.75 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 7.02 కోట్ల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 315.80 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 111.90 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 711.23 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1477.24 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 91.23 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడే ఉండటంతో ఈ రిలీజ్ అయిన మూవీస్ లో మరి ఏ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.